ఫ్రెండ్స్, మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో స్పీసీస్ ఇన్ న్యూస్ సంబంధించి ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు ద అరైవల్ ఆఫ్ అమూర్ ఫాల్కన్స్ అట్ దోయాంగ్ లేక్ ఇన్ నాగాలాండ్ ఈచ్ ఇయర్ ఫ్రమ్ మంగోలియా ఈజ్ ఆర్ కరెక్ట్ అని చెప్పి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి, ఇట్ షోకేసెస్ హౌ సస్టైన్డ్ లోకల్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ కెన్ కంట్రిబ్యూట్ టు ద అరైవల్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మైగ్రేటరీ బర్డ్స్ అని చెప్పారు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఆ విషయం తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఇక మనం చెక్ చేయాల్సింది సెకండ్ స్టేట్మెంట్ కరెక్టా ఇన్కరెక్టా అని. It reflects the global success of advanced tracking technologies that guide migratory birds back to their stopover sites అన్నారు. మనకి ట్రాకింగ్ టెక్నాలజీస్ అనేవి ట్రాక్ చేస్తాయి, అంతేకాని గైడ్ చేయు మైగ్రేటరీ బర్డ్స్ని. ఆ విషయం తెలిస్తే ఆప్షన్ బి ఎలిమినేట్ అయిపోతుంది. ఇక మిగిలిన ఆప్షన్ ఏ వన్ ఓన్లీ. థర్డ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే, ఇట్ కన్ఫర్మ్స్ దట్ అమూర్ ఫాల్కన్స్ హ్యావ్ అడాప్టెడ్ టు పర్మనెంట్ రెసిడెన్సీ ఇన్ ఇండియా డ్యూ టు ఫేవరబుల్ హ్యాబిటాట్ చేంజెస్ అన్నారు. మనకి ఇండియా అనేది స్టాప్ ఓవర్ సైట్, అంతేకాని పర్మనెంట్ రెసిడెన్సీ కాదు. అమూర్ ఫాల్కన్స్ మైగ్రేటరీ బర్డ్స్ మనకి న్యూస్లో కవర్ అవుతూ ఉంటుంది. పిఐబిలో చూసుకుంటే అమూర్ ఫాల్కన్స్ సంబంధించి ద కన్జర్వేషన్ ఆఫ్ అమూర్ ఫాల్కన్ ఈజ్ ఏ గ్రేట్ సక్సెస్ స్టోరీ ఫర్ ఇండియా యాజ్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ విత్ ద పీపుల్స్ పార్టిసిపేషన్. అదే మనకి ఫస్ట్ స్టేట్మెంట్. అదేవిధంగా అమూర్ ఫాల్కన్స్ ఆర్ లాంగెస్ట్ ట్రావెలింగ్ ర్యాప్టర్స్ ఇన్ ద వరల్డ్ అండ్ కేమ్ టు దోయాంగ్ ఎవ్రీ ఇయర్ ఇన్ మిలియన్స్. మనకి సోర్స్ వచ్చి పిఐబి. మనకి ట్యాగ్డ్ అని చెప్పారు కదా, అమూర్ ఫాల్కన్స్ని ట్యాగ్ చేయడం జరిగింది. ఎందుకు? గైడ్ చేయడానికి కాదు, అమూర్ ఫాల్కన్స్ యొక్క మైగ్రేటరీ రూట్స్ని ట్రాక్ చేయడానికి, అదేవిధంగా స్టడీ చేయడానికి. మనకి న్యూస్లో సమ్ ఆఫ్ ది బర్డ్స్ ఆర్ ట్యాగ్డ్ ఫర్ శాటిలైట్ ట్రాకింగ్ టు అండర్స్టాండ్ దేర్ మైగ్రేషన్ రూట్స్. మనకి న్యూస్లో కూడా కవర్ అవుతుంది. శాటిలైట్ ట్యాగ్డ్ అమూర్ ఫాల్కన్స్ రిటర్నింగ్ ఫ్రమ్ ఆఫ్రికా సెట్ టు క్రాస్ ఇండియా. మనకి అమూర్ ఫాల్కన్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. యూపీఎస్సీ వారి ప్రొవిజనల్ క్యూలో ఆన్సర్ చూసుకుంటే 27th క్వశ్చన్ ఆప్షన్ ఏ ఆన్సరు, వన్ ఓన్లీ. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు అరైవల్ ఆఫ్ అమూర్ ఫాల్కన్స్ అట్ దోయాంగ్ లేక్ ఇన్ నాగాలాండ్. మనకి ఇండివిజువల్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. దోయాంగ్ లేక్ ఎక్కడుంది? నాగాలాండ్లో ఉంది. ఈచ్ ఇయర్ ఫ్రమ్ మంగోలియా ఈజ్ ఆర్ కరెక్ట్. ఇట్ షోకేసెస్ హౌ సస్టైన్డ్ లోకల్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ కెన్ కాంట్రిబ్యూట్ టు ద అరైవల్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మైగ్రేటరీ బర్డ్స్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి, ఇట్ రిఫ్లెక్ట్స్ ద గ్లోబల్ సక్సెస్ ఆఫ్ అడ్వాన్స్డ్ ట్రాకింగ్ టెక్నాలజీస్ దట్ గైడ్ మైగ్రేటరీ బర్డ్స్ బ్యాక్ టు దేర్ స్టాప్ ఓవర్ సైట్స్ అన్నారు. మనకి ట్రాకింగ్ టెక్నాలజీస్ అనేవి గైడ్ చేయవు, మనకి ట్రాక్ చేస్తాయి, అదేవిధంగా మానిటర్ చేసి మైగ్రేటరీ రూట్స్ని స్టడీ చేయడానికి యూజ్ అవుతాయి. తర్వాత థర్డ్ స్టేట్మెంట్ వచ్చి, ఇట్ కన్ఫర్మ్స్ దట్ అమూర్ ఫాల్కన్స్ హ్యావ్ అడాప్టెడ్ టు పర్మనెంట్ రెసిడెన్సీ ఇన్ ఇండియా డ్యూ టు ఫేవరబుల్ హ్యాబిటాట్ చేంజెస్ అన్నారు. ఇన్కరెక్ట్. మనకి ఇండియా అనేది స్టాప్ ఓవర్ సైటు, అమూర్ ఫాల్కన్స్కి పర్మనెంట్ రెసిడెన్సీ కాదు. కాబట్టి ఆప్షన్ ఏ ఆన్సరు, వన్ ఓన్లీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్
వాచింగ్.